చూపిస్తాను మొత్తం మీద. ఈ కేవ్స్లో ఇవన్నీ దాటుకుని నేను మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత మళ్ళా మెట్లు వచ్చాయి. ఈ మెట్లు కూడా ఎక్కిన తర్వాత ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం ఇక్కడుంది. ఇక్కడ కూడా గుహ చాలా అద్భుతంగా ఉంది. ఈ గుహల మధ్యలో ఈ గుడి కట్టడం చాలా గ్రేట్. చూడడానికి నిజంగా చాలా బాగుంది గుహ. గుహలమయంగా ఇది ఆలయం. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఎక్కువగా ఫారినర్సే కనపడుతున్నారు ఇక్కడంతా కూడా. బాగుంది. ఇప్పుడు నీ వెనకాల కనపడుతున్నటువంటిదే టెంపుల్. ప్రస్తుతానికి ఏదో నైవేద్యం ఏదో పెడుతున్నట్టున్నారు. కట్టెలు వేసేసారు. మేము ఇప్పుడు గెంటింగ్ ఐలాండ్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్తున్నాం. దానికి సంబంధించినటువంటి కేబుల్ కార్ పైన ఎక్కబోతున్నాం. అయితే ఈలోపు ప్రమాదకరమైనటువంటి ఒక ప్రాంతానికి వచ్చాం. మహాప్రమాదకరం, మామూలు ప్రమాదకరం కాదు. ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి గుండె దడదడలాడిపోయేటటువంటి ప్రాంతం ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది ఎలా ఉందంటే ఇక్కడ రాశులుగా వేసేసినటువంటి చాక్లెట్స్. ఇంక ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయంటే ఇక్కడ కొన్ని వందల రకాల చాక్లెట్స్, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, రకరకాలు, చెత్త చెదారం అంతా కూడా మామూలుగా లేదు. కళ్ళు మిరుమిట్లు గొలిపేస్తున్నాయి. దాంతోపాటుగా పిల్లలతో రావడం వల్ల కొంచెం భయంగా కూడా తిరగవలసి వస్తుంది. అది మా వాడైతే కనుక రెచ్చిపోతున్నాడు. ఇంకా మామూలు ఆనందం కాదు వాడికి అవన్నీ చూసేసరికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పిల్లలతో బయటపడడం అనేటటువంటిది వేరే ఎంతో. వస్తాను, కంగారు పడిపోకు. వేరే గ్రహం నుంచి వెళ్ళి భూగ్రహం మీదకి వచ్చినట్టు అన్నమాట. ఇక్కడి నుంచి ఇప్పుడు బయటపడ్డాం. చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. వెరైటీ స్వీట్స్, రకరకాలు ఏవేవో స్నాక్స్. ఏం చూపించిపోతున్నావు బాబు? చాక్లెట్ పాప్కార్నా? అబ్బా బోయ్, ఏంటో వెరైటీగా బొమ్మల్లా ఉన్నాయి. నిజంగా తినేవో లేకపోతే ఏమిటో అర్థం అవ్వట్లేదు. ప్లాస్టిక్ అని అనుకుంటున్నాను నేను, షో అనుకుంటా. బాబు చాక్లెట్లు ఎన్ని ఉన్నాయి గుట్ల కింద. స్మృతి. చాలా అద్భుతమైనటువంటి షాపింగ్ ఇది. కాకపోతే పిల్లలు లేకుండా వస్తే మాత్రం బాగుంటుంది. బా, కేవ్స్ మాత్రం నిజంగా రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉన్నాయి కేవ్స్. గుహ ఎంత పెద్ద హైట్ ఉందో, చాలా హైట్ ఉంది. ఇలా బాబా ఎంత పెద్దదో. కేవ్స్ చాలా బాగున్నాయి కదా. ఇంకా మేము ఇప్పుడు వెనకాల నా మెట్లన్నీ కూడా ఎక్కాలి. ఇంకా పైన ఎక్కడో దేవుడు ఉన్నట్టున్నాడు, చూడాలి. ఇప్పుడు మేము మలేషియాలో మొట్టమొదటి రోజు ఈ డ్రైవర్ గారు మమ్మల్ని బొట్టు కేవ్స్ తీసుకొచ్చాడు. బొట్టు కేవ్స్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఒక టెంపుల్. మలేషియాలో చాలా ఫేమస్. ఇక్కడ
ఈ ఆలయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా హిందువులు ఎక్కువగా ఈ ఆలయాలు ఇవి కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ప్రస్తుతం ఈ బొట్టు కేవ్స్ అంటే గుహలు. ఈ గుహల్లోకి వెళ్ళాలన్నమాట. ఈ గుహల్లోకి వెళ్ళడానికి ఇలాంటి మెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయి. ఈ మెట్లన్నీ కూడా ఎక్కుకుంటూ ఇప్పుడు మేము ఈ బొట్టు కేవ్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా వచ్చినటువంటి వారు, ఈయన పేరు రాజా గారు, ఆవిడ శివప్రియ గారు, అలాగే మా ఫ్యామిలీ మేమందరం కూడా మేము బొట్టు కేవ్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్మృతి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటమ్మా అబ్బో, ఇక్కడ చాలా పావురాలు ఉన్నాయి. చాలా అందంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఈరోజు అట్మాస్ఫియర్ టెంపరేచర్ కూడా చాలా క్లౌడీగా ఉంది. దాని మూలాన్ని డ్రైవర్ కూడా చెప్తున్నాడు ఎప్పుడు ఇలా ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు, మీరు హ్యాపీగా మెట్లు ఎక్కచ్చు అని చెప్పాడు. మేమందరం ఇప్పుడు బాగుంది. భలే కుడుతున్నాయి పావురాలు. ఇక్కడ చాలా పావురాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. అందరూ కూడా వాటికి ఫుడ్ అది పెడుతున్నారు. ఎక్సలెంట్. పట్టుకుంటే దొరకవు అవి. అదిగా ఇన్ని పావురాలు. ఆహా, చాలా బాగుంది. పట్టుకుంటే పట్టుకో, దొరకవు అవి. చాలా బాగున్నాయి పావురాలు. ఇది పావురాలు. అబ్బో, చాలా మెట్లు ఉన్నాయి. సగం ఎక్కాం. వెనకాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా కనపడుతున్నాడు. మా స్మృతి బాబట్ అక్కడికి ఎక్కిస్తుంది. పోసేసుకోరా, అక్కడికి వెళ్ళి పోసేసుకోవాలా వెళ్ళి, ఎవరికి కనపడకుండా. మలేషియా ఊరు ఇక్కడి నుంచి ఇలా కనపడుతుంది. ఇంకా మేము ఇన్ని మెట్లు ఎక్కాలి. ప్రస్తుతం బ్యాంకాక్ మలేషియాలో ఉన్నటువంటి హోటల్ పేరు ఎరీనా స్టార్ హోటల్. ఇది ఒక 5 స్టార్ హోటల్ని ఇచ్చారు. హోటల్ అయితే చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. హోటల్ లాబీ ఇది. హోటల్ లాబీ లోపల ఎలా ఉంది, లిఫ్ట్లు. చాలా క్లాస్గా రిచ్గా ఉంది, బాగుంది. ఇక్కడ ఈ హోటల్లో ఈ బొట్టు కేవ్స్ గుహ చాలా అద్భుతంగా ఉంది. అమర్నాథ్ వెళ్ళినప్పుడు కూడా గుహ ఇలాగే ఉంది, కాకపోతే అదంతా మంచు. కాకపోతే ఇక్కడ ఈ రకంగా బొట్టు కేవ్స్ గుహ చాలా ఇదిగా ఉంది, చాలా బాగుంది. స్మృతి తీస్తాను. ఇక్కడి నుంచి ఇలా కనపడుతుంది. ఇప్పుడు మేము కేఎల్ టవర్ అనేటటువంటి ఒక టవర్ దగ్గరికి వచ్చాం. ఆ టవర్ ఎలా ఉంటుంది అంటే కనుక ఈ టవర్ ఇది చాలా పెద్ద టవర్. ఇది బాబోయ్, మెడత్ చూడడానికి కష్టంగా ఉంది. ఈ టవర్లో కావాలంటే పైకి కూడా మనం వీడియో తీసుకోవడానికి టికెట్ ఉంటుంది, కానీ అవసరం లేదని చెప్పేసి మేము వెళ్ళలేదు. కానీ చాలా పెద్ద టవర్ ఇది, కేఎల్ టవర్, అతిపెద్ద టవర్ ఇది. బిల్డింగ్లు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా.
బస్సు, ఓపెన్ టాప్ బస్సు. వెరైటీ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందాకే 2 బుగాటి కార్లు వచ్చాయి. అవును. బుగాటి ఎంత ఉందో తెలుసా? తమన్ బుర్రింగ్ కోలాలంపూర్. ఇది ప్రత్యేకమైనటువంటి బర్డ్స్ పార్క్. ఇక్కడ ఇందులో ఈ చేపలు మాత్రం చాలా బాగున్నాయి. ఎంత పెద్ద పెద్ద చేపలు, రంగు చేపలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. స్మృతి, బాగున్నాయి చేపలు? మన ఇంటికి పట్టుకెళ్ళిపోదామా? ఖర్చుతాయా? అయ్యి బాబాయ్, నెమలి చాలా గట్టిగా అరుస్తుంది. నెమలి పురుగు చెప్పింది ఇప్పుడే చూసాం, చాలా గట్టిగా అరుస్తుంది. అది నెమళ్ళు. ఓకే. మలేషియాలో మన ఫుడ్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడ శరవణ భవన్ ఉంది, కానీ అక్కడికన్నా ఇక్కడ రాజ్ భవన్ అని ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. రాజ్ భవన్ ఇది. ఈ రాజ్ భవన్లో టిఫిన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మన ఫుడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. చక్కగా పొంగల్ కానీ, పూరి, ఇడ్లీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. రాజ్ భవన్ ఇది హోటల్. గారెలు కూడా మనకు దొరుకుతున్నాయి. చాలా బాగుంది. కాఫీ అది కూడా చాలా బాగుంది ఇక్కడ రాజ్ భవన్. ఫెన్సింగ్ చాలా పెద్ద ఫెన్సింగ్ వేసాడు. రూట్స్ అవి చాలా బాగున్నాయి. టోల్ గేట్స్ ఇక్కడ కూడా, టోల్ గేట్స్ అన్నీ కూడా మామూలే. టోల్ గేట్ దగ్గర అలాగా స్వాప్ చేస్తారు వీళ్ళు కార్డు, అన్నీ ఓపెన్ అయిపోతుంది గేట్. పెట్రోల్ కూడా ఫుల్లింగ్ అయితే కదా అంతే. మలేషియాలో మాకు ఇచ్చినటువంటి కారు ఇది. కారులో మేము ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మలేషియాలో ట్విన్ టవర్స్ చాలా ఫేమస్, చాలా పెద్ద ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్ టవర్స్. మలేషియా ట్విన్ టవర్స్ ఇవి చూడడానికి వచ్చాం. 10 రింగిట్స్ అంటే 200 రూపాయలు. చాలా పొడుగుగా ఉన్నాయి టవర్స్. ఓవరాల్గా మెట్లు అయితే ఎక్కడం జరిగింది. మెట్లు ఎక్కి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఎంట్రన్స్ ఉండి ఇక్కడ మళ్ళీ చిన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. ఇది కేవ్స్, గుహలు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఈ గుహలోకి ఎక్కడికో దారి ఉంది, ఎక్కడికి వెళ్ళాలో. అబ్బో, పైన మాత్రం భలే ఉంది. అబ్బా, ఎంత పెద్ద గుహ ఇది. ఓహోహో, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. లోపల చాలా బాగుంది. అబ్బో, ఇంకా మెట్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఏదో టెంపుల్ అది ఉంది. మళ్ళీ ఇక్కడ ముఖద్వారం ఉంది టెంపుల్ది. మా వాడు అక్కడ బొమ్మలు చూస్తే ఆగిపోతాడు. రారా. ఇప్పుడు మేము కారు దిగి కేఎల్ టవర్కి సంబంధించినటువంటిది అద్భుతమైనటువంటి టవర్ ఉంది ఇక్కడ. 421 మీటర్స్ హైట్ అన్నమాట. ఇది చాలా పెద్దది. మలేషియాలో చాలా అద్భుతమైనటువంటి టవరు. అబ్బా ఎంత పొడుగుందంటే అంత పొడుగుంది.
అంత పొడుగుంది టవర్. అయితే పైకి కూడా మనం వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు, కానీ కింద నుంచి ఇంత పెద్దది ఉంది టవర్. చాలా బాగుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. పక్కన ఒక రోడ్డు, ఇక్కడ రోడ్డు, అది సర్వీస్ రోడ్ అనుకుంటా పక్కన. ఆ రకంగా వెళ్తున్నాయి. మూడు గెంటింగ్ ఐలాండ్ వెళ్తున్నాం ఇప్పుడు మేము. చాలా అద్భుతమైనటువంటి ఐలాండ్ అది. కేబుల్ కార్స్ ఏమి ఉంటాయి అక్కడ. బస్సులు మాత్రం మన బస్సులు లేక ఉన్నాయి ఇక్కడ. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము గెంట్లింగ్ ఐలాండ్ వెళ్ళడానికి కేబుల్ కార్ ఎక్కబోతున్నాం. కేబుల్ కార్ ఎలా ఉంటుంది? ఓకే ఓకే. ఓహో, మొత్తం మీద కేబుల్ కార్ ఎక్కాం. నో 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 నో. ఇప్పుడు మేము రోప్ వే ఎక్కాం, ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్ళక ఫోటోలు తీసావు ఇక్కడ. ఈ ఫోటోలు నేను ప్రింట్ తీసి పేపర్లో వచ్చేయాలని. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగుంది. స్మృతి ఇప్పుడు మేము చైనా టెంపుల్ అని ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ. ఆ టెంపుల్కి వచ్చాం. ఆ చైనా టెంపుల్కి వెళ్ళడానికి ఇలాగా యాస్కలేటర్ ఇచ్చారు. యాస్కలేటర్ ద్వారా టెంపుల్కి వెళ్తాం. మన టెంపుల్స్లో కూడా ఇలాగా యాస్కలేటర్లు ఇస్తే బాగుంటుంది. స్మృతి ఓ వచ్చాం. హాయ్. ఇప్పుడు మేము చైనా టెంపుల్కి వచ్చాం. ఇదే చైనా టెంపుల్. అబ్బో, బుద్ధుడు బొమ్మ బాగుంది. ఇక్కడ మేఘాలు చాలా బాగున్నాయి. కొండలు ఎదురుగా చాలా హైట్లో ఉంది ఇది టెంపుల్. చేపలు కనపడుతున్నాయి ఒక దాంట్లో, సరస్సులో భలే ఉంది చేపలు. ఇంతకీ చైనా టెంపుల్ ఈ బుద్ధుడు అనమాట. ఇదే టెంపుల్. బాగున్నాడు బుద్ధుడు, బుద్ధిమంతుడిగా కూర్చున్నాడు. ఇక్కడ కూడా బాబా ఉన్నాడు, జిమ్చిక్ బాబా. మీసాలు పెట్టారు వాడికి గడ్డాలను. అలాగే లాఫింగ్ బుద్ధ అనుకుంటా, చాలా బాగుంది ఇక్కడ లాఫింగ్ బుద్ధ. బాగున్నాడు. వీళ్ళు ఇలా అగరత్తులు వెలిగి పెడుతున్నారు చక్కగా. బాగుంది వెరైటీగా. ఏదో గంట వాయిస్తున్నారు అందరూ. చైనా గంట. గంట వాయించి కోరికలు కోరుకుంటారనమాట. ఈ గంటకి గంట స్పెషల్ చైనా గంట. ఓహో, ఇక్కడ ఏదో మళ్ళీ పెద్ద హాల్ ఏదో ఉంది.
ఓటాంగ్ హాల్. కానీ వాతావరణం చాలా బాగుంది. అసలే ఇక్కడ మేఘాలు అంటే మేఘాల్లో మళ్ళీ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, పీస్ఫుల్గా. ఇంకా మేము కేబుల్ కార్లో ఇంకా పైకి వెళ్తాం. ఇంకా ఐలాండ్ పైన ఉంది. ఇక్కడ ఈ అడవి, కొండ, వాతావరణం చాలా బాగున్నాయి. మంచి కామెడీ పిక్చర్స్ చూడండి, భలే ఉంటాయి. ఒక్కొక్కడు ఒక రకమైన మొహం పెట్టారండి. చూడడానికి వెరైటీగా ఉన్నారు వీళ్ళందరూ, చాలా బాగున్నాయి. వెరైటీగా ఉన్నారు వీళ్ళందరూ మనుషులు, భలే చెక్కారు. మరి వీళ్ళందరూ చైనా దేవుళ్ళు మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. మనుషులు అయిపోయి ఒక్కొక్కడు ఒక వెరైటీ ఫోజులు అన్నీ ఇచ్చారు. వీళ్ళందరూ కామెడీ పీసుల్లో ఉన్నారు. ఈ పైకి ఏదో అంటే ఎలా ఆంజనేయ స్వామి గుండెల్లో ఉన్నట్టుగా పోజ్ ఇచ్చాడు వీడు. అయ్యో వెరైటీ ఫేస్ అండి, వీడియో వెరైటీ ఫేస్ పెట్టాడు. ధ్యానం చేస్తున్నాడు వీడు, ఏదో మోసేస్తున్నాడు, ఏదో అడుక్కుంటున్నాడు, ఏదో వరాలు ఇచ్చేస్తున్నాడు వీడు. ఏమో ముసలాలో ఉన్నాడు. వెరైటీగా ఉన్నాయి ఫోటోలు, బాగుంది. బుద్ధుడి బొమ్మ. గెంటింగ్ ఐలాండ్లో చాలా అద్భుతమైన, ఎంత పెద్ద స్క్రీన్ ఇది, ఎంత పెద్ద స్క్రీనో, చాలా అద్భుతంగా ఉంది స్క్రీన్. మా బాబాయ్ ఇవన్నీ స్క్రీన్లు రకరకాలు. కిమ్స్ స్మృతి చాలా బాగుంది. చాలా పెద్ద మాల్ ఇదేదో గెంటింగ్ ఐలాండ్లో. కానీ స్క్రీన్లు టీవీలు మాత్రం మామూలుగా కాదు, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు. చాలా బాగుంది చూడడానికి. కార్స్, ఇదంతా మాల్ అన్నమాట. షాపింగ్. ఇప్పుడే మేము సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. అయితే చాలా ఎయిర్పోర్ట్లు చూసాం కానీ ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ అంత అందంగా ఏ ఎయిర్పోర్ట్లు కనపడలేదు. అందుకనే ఒకసారి వీడియో తీయాలనిపించింది. చాలా ఎంత పెద్దది ఉందో అంత అందంగా కూడా ఉంది ఈ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇమిగ్రేషన్ అది కూడా జరుగుతుంది ఇప్పుడు మాకు. కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ఎయిర్పోర్ట్ మాత్రం. చూడడానికి ఎంత స్పేషియస్గా ఉంది. పైన ఇవి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, ఇవి రింగ్స్ ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. వెరైటీ అది కూడా అలా అవుతున్నాయి, అప్ అండ్ డౌన్ అవుతున్నాయి రింగ్స్. ఇదేవో ట్రీస్ అవి పెట్టారు. మేమైతే చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిజంగా చాలా అందంగా ఉంది. ఇది చూడాలి. ఎంట్రన్స్ ఎంత అందంగా ఉందంటే సిటీ ఇంకెంత బాగుంటుందో తర్వాత కంటిన్యూగా చూపిస్తాం. మేము ఇప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సింగపూర్ ఎయిర్పోర్ట్. లోపల ఎంత బాగుందో, బయట కూడా గ్రీనరీ కానీ చాలా అద్భుతంగా క్రియేట్ చేసేది. ఇదంతా కూడా చాలా చూడముచ్చటగా ఉంది. వాతావరణం, పెద్ద పెద్ద చెట్లు చాలా బాగా పెంచారు. ఇవి ఇప్పుడు సింగపూర్ రోడ్లోకి మేము ఎంటర్ అయ్యాం. సింగపూర్ రోడ్ల పక్కన చెట్లు, ముఖ్యంగా ఇక్కడ బాగా ఆకట్టుకుంటున్నది ఏంటంటే కనుక మొక్కలు, చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లు ఎంత బాగున్నాయంటే రోడ్డు దగ్గర చాలా అందంగా పెంచారు వీళ్ళు. చాలా బాగుంది.
కానీ రోడ్డు కూడా అందంగా ఉంది. రోడ్డు ఫస్ట్ చాలా అందంగా ఉంది. అంటే మిగతా రోడ్లు ఉంటాయి కానీ ఎందుకో కొంచెం ఇది అందంగా కనపడుతుంది రోడ్డు. కార్లు కూడా మంచి మంచి స్పోర్ట్స్ కార్ వెళ్తున్నాయి ఇక్కడ. చాలా బాగుంది. నేచర్ చాలా బాగుంది. ఫస్ట్ సింగపూర్లో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా నేచర్ మాత్రం చాలా, ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద పెద్ద మొక్కలు చాలా బాగున్నాయి. ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు అందరూ, చాలా బాగుంది. పక్కన రోడ్డు మీద సైక్లింగ్ ఎంత బాగుందంటే నేచర్ ఈ పక్కన అంతా కూడా. అబ్బా రోడ్డు పక్కన ఇదంతా చాలా 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 అద్భుతంగా ఉంది. సింగపూర్ ఇంత అందంగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా ఈ అందం నేచర్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మొక్కలు ఎంత బాగా పెంచారో, చాలా బాగుంది. ఇప్పుడు మేము సిటీలోకి ఎంటర్ అవుతుండగానే ఇక్కడ ఈ షిప్ ఉండేటటువంటి బిల్డింగ్ చాలామంది చూస్తుంటారు, అది మాకు కనపడింది. ఇక్కడ ఏదో మొత్తం మీద లేక్ ఉంది. ఓకే, చాలా బాగున్నాయి బిల్డింగులు. ఇదంతా కూడా సముద్రం. మన సముద్రం యానం దగ్గర కలుస్తున్నట్టుగా కలుస్తుంది. అది మేము మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్తాం అనుకుంటా. ఇక్కడికి వెళ్తాం అనుకుంటా. ఏవో గార్డెన్ ఇది అంతా కూడాను. షిప్ పట్టుకొచ్చి ఆ బిల్డింగ్ మీద పెడతారు అనమాట. చాలా బాగుంది, ఫేమస్ సింగపూర్లో. కానీ సింగపూర్ ముఖ్యంగా చాలా అందంగా ఉంది చూడడానికి. ఎక్కడ చూసినా అందమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు చాలా బ్రైట్గా ఉన్నాయి. అండ్ ఈ యారోస్ బాగా ఎక్కువ వేశారు. ఐ థింక్ ఈ యారోస్ ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ కార్లు, అంటే డ్రైవర్లెస్ కార్లు, అలాగే ప్రజెంట్ కొన్ని కార్లకి చాలా ఫ్యూచర్స్ వచ్చాయి. ఆ ఫ్యూచర్స్ ద్వారా, రాడార్స్ ద్వారా మనకి అవి ఏంటంటే ఆటోమేటిక్గానే ఈ యారోస్లో వెళ్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ టైప్ కార్స్ వచ్చాయి కదా, వాటి కోసమే ఇంత బాగా ఎక్కువగా ఈ బ్రైట్గా ఇవి యారోస్ అన్నీ కూడా మనకి ఏర్పాటు చేశారనుకుంటున్నాను నేను. ఇది ఎక్కువగా చైనా వాళ్ళకి సంబంధించినటువంటిది దేశం కాబట్టి చైనా వాళ్ళ కార్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ చైనాలో డ్రైవర్లెస్ కార్లు ఆల్రెడీ తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా అవి తిరుగుతూ ఉండొచ్చు. పోర్సే అనుకుంటుంది, ఏదో పక్కన స్పోర్ట్స్ కార్. అయితే సింగపూర్లో కోమలా విలాస్ అనేటటువంటి ఒక హోటల్ ఉంది. చక్కగా మన ఆనియన్ ఉతప్పం, ఇలాంటి పొంగలు, ఇలాంటి దోశలు, అలాగే మన మీల్స్ బ్రహ్మాండమైనటువంటి ఆంధ్ర మీల్స్ అన్నీ కూడా మన ఫుడ్లు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే. ఇప్పుడు ఆ దోశ ఉందనుకోండి 400, ఈ ఊతప్పం 500, అలాగే మధ్యాహ్నం భోజనం 1000 రూపాయలు మాత్రమే. కాకపోతే మన టేస్ట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగుంది. విచిత్రం ఏంటంటే ఫారినర్స్ కూడా మన దోశ తింటారు, అది విశేషం. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి స్ట్రీట్కి వస్తున్నాం మనం. చూడండి ఎంత బాగుంది ఇది. ఆహా, చాలా 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 డిజైనింగ్ ఎంత బాగుందో ఈ స్ట్రీట్. చూసారా అబ్బాబ్బాబ్బా, ఈ కలర్ఫుల్గా ఉంది ఇది. మనకి ఏదో లైటింగ్ పెట్టినట్టు రోడ్డు మీద సంబరంలో లైటింగ్ పెడతారు, అలాగా మామూలు మెయిన్ చేశారు వాళ్ళు. ఇది మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఈ రోడ్డు. రోడ్లకి యారోస్ ప్రజెంట్ అన్ని కార్లకి కూడా అడాస్ సిస్టమ్ ఇస్తున్నాడు. మనకి ఇండియాలో కూడా అడాస్ సిస్టమ్ కార్స్ వచ్చాయి, కానీ ఈ దేశంలో అయితే బాగా పనిచేస్తాయి. మన దేశంలో కూడా ఇలాగా బోర్డర్స్, యారోస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆ కార్లు బాగా పనిచేస్తాయి. ఇది పెద్ద జైంట్ వీల్, సింగపూర్ అంతా కనబడుతుంది జైంట్ వీల్ ఎక్కితే. ఇక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఇప్పుడు.
100 grams. చాక్లెట్ ఫ్రూట్ ఏం చూపించబోతున్నావు? చాక్లెట్ ఫ్రూట్ చాక్లెట్ ఫ్రూట్. అయ్యి బాబా ఎంత ఉందేట్రా బాబు ఇది. ఫ్రూట్ అంటారు. ఏం చేయాలని? కట్ చేస్తే ఆ. పెద్ద బాల్ చేస్తుంది. ఆహా బాల్ వచ్చి చాక్లెట్ తయారు చేస్తారు మిషన్లో వేసి. ఆహా అవన్నీ అక్కడ పెట్టేయాలి. చూసి దండం పెట్టుకోవాలి వాడికి. ఓకే. సింగపూర్లో చాలా ప్రత్యేక ఆకర్షణ ఈ స్కై టవర్. ఇది మనం జైంట్ వీల్ అంటాం కదా, స్కై వ్యూ అంటారు దీని వీళ్ళు. చాలా పెద్దది ఉంది. అబ్బో ఎండ కూడా వేస్తుంది కానీ చాలా బాగుంది. క్యాప్సుల్లో కూర్చోబెట్టి తిప్పుతారు నెమ్మదిగా. అలాగే ఒక అరగంట పడుతుంది. సింగపూర్ సిటీ అంతా చూడవచ్చు. ఇప్పుడు మనకి ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇది నీటిలో కూడా నడుస్తుంది. రోడ్డు మీద నడుస్తుంది, నీటిలో కూడా నడుస్తుంది. ఇది దీని యొక్క స్పెషాలిటీ. కానీ బాగుంది ఇక్కడ. ఇదే నీటిలోనూ నడుస్తుంది, రోడ్డు మీద నడుస్తుంది. చాలా మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ కూడా చూడాలి. మలయన్. ఇప్పుడు మేము మలయన్ దగ్గరికి వెళ్తున్నాం అంటే సింహం నోట్ నుంచి వాటర్ వస్తుంది కదా అది. ఓకే. బిల్డింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అది మలయన్ అంటే అది సింహం నోట్లోంచి వాటర్ వస్తుంది. సింగపూర్లో అది స్పెషల్. ఒక పడవ ఉండేటటువంటి 3 బిల్డింగ్లు కలిపి 3 బిల్డింగ్ మీద పడవ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు మనం చాలా దగ్గరగా ఈ యొక్క ఓడ ఉన్నటువంటి బిల్డింగ్స్, అలాగే స్కై వ్యూ, అలాగే స్కై ఫ్లై, ఈ బిల్డింగ్స్, ఇదొక సరోవరం. ఓకే. ఇదంతా చాలా అందంగా ఉంది. బిల్డింగ్స్ బాగున్నాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ సింహం నోట్లోంచి వాటర్ వస్తుంది కదా, అదనమాట అసలు చూడవలసింది. ఇది ముఖ్యంగా మరైన వాటర్ సింహం నోట్లో నీళ్ళు వస్తాయన్నమాట. ఇది చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తారు ప్రధానంగా. సింగపూర్లో ఇది ఒక స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్. టూరిస్టులు అందరూ ఇక్కడ ఉన్నారు, కానీ అన్ని రకాల దేశాల వారు వచ్చారు ఇక్కడికి. చాలా బాగుంది. టూరిస్టులతో కలకల్లాడిపోతుంది ప్రాంతం అంతా. ఇప్పుడు మేము చైనీస్ టెంపుల్కి వచ్చాం. స్ట్రీట్ అయితే చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవి ఉన్నాయి. ఇది చైనీస్ టెంపుల్ ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్. అయితే ఈ చుట్టుపక్కల బిల్డింగ్లు మాత్రం చాలా బాగున్నాయి. చైనీస్ టెంపుల్ ఎదురుగుండా ఈ బిల్డింగ్స్. శాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇది చైనీస్ టెంపుల్. లోపలికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ లగ్జరీ కార్స్ అన్నీ కూడా రెంట్కి ఇస్తారట. వావ్, చాలా బాగుంది. చైనీస్ గురువులు ఎవరో వీళ్ళు. అదంటవా? చైనా యమదూతం. నరకంలో శిక్షలు విధించేస్తారు ఈ నివుడు అనమాట. ఓకే. ఎంత పెద్ద
ఎక్కడ? ఓహో, పెద్ద డ్రమ్ము ఫోటోగ్రఫీ. ఇప్పుడు మేము గార్డెన్ బై ద బైకి వచ్చాం. అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ని ఒక అద్భుతంగా నిర్మాణం చేశారు ఒక డూమ్లో. చూడాలి లోపలికి వెళ్ళి, మాకు పూర్తిగా తెలీదు. కానీ బయట మాత్రం ఈవేళ చాలా బీభత్సంగా వర్షం పడిపోతుంది. వర్షంలో కొంచెం చూడడానికి ఇదంతా కూడా బాగుంది. లోపలికి వెళ్ళాక ఇంకా ఎంత బాగుంటుందో చూడాలి. ఇప్పుడు మనం చాలా అద్భుతమైనటువంటి క్లౌడ్ ఫారెస్ట్కి వచ్చాం. చాలా ఎక్స్పెన్సివ్ టికెట్ ఇది సింగపూర్లో. కానీ లోపల చాలా దగ్గర 4 గంటల పాటు చూడడానికి ఇంకా లోపల అంతా అడిగి ఉంటుంది. ఎంట్రన్స్ ఇది మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపల మరి ఎంత అందంగా ఉంటుందో చూడాలి. బా ఏం అందం! సింగపూర్లో ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్రదేశం మాత్రం ఇది గార్డెన్ బై ద బై. ఇది క్లౌడ్ ఫారెస్ట్ దీని పేరు. అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఒక అడవిని ఇలాగ బౌల్లో నిర్మాణం చేస్తారు వీళ్ళు. ఈ లోపలంతా ఏసీ పెట్టి, అంటే ఎండ పడుతుంది, సూర్యరశ్మి ఇలాగ గ్లాసుల ద్వారా, ప్లస్ లోపల చల్లదనం ఏర్పాటు చేసి రకరకాల మొక్కలు అనేక, అంటే అడవిలో దొరికే ప్రతి జాతి ఇంచుమించు ఇక్కడ పండించేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు. ఒకటి రకం కాదు, ఎన్నో కొన్ని వేల రకాల జాతుల యొక్క మొక్కలన్నీ కూడా వీళ్ళు ఇలా ఈ రకంగా పెంచుతున్నారు. కానీ ఇది నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది. ఏంటమ్మా పట్టుకొని ఏమైంది ఇప్పుడు? అరవకూడదమ్మా అలాగా. కానీ నిజంగా ఇది లైవ్లో చూడవలసింది తప్ప కెమెరాలో చూస్తే అది అంతంత మాత్రమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని అనుకుంటున్నాను నేను. కానీ చాలా బాగుంది. ఇక్కడ ఏంటో తెలియదు కానీ వాటర్లోంచి ఈ రకంగా పొగలు వస్తున్నాయి. మరి ఏమిటో, మరి ఏం కలిపారో ఈ వాటర్లో స్పెషాలిటీ ఏంటో తెలియదు. చాలా వెరైటీగా ఉంది. ఏం వెరైటీస్ అండి! అబ్బా అబ్బా, నెంబర్స్ మాత్రం మామూలుగా లేవు. 4.5 గంటలు చూడాలంటే ఏదో అనుకున్నాను, చాలా ఉంది. ఒకటి మించిన ఒకటి వెరైటీ. ఇదేదో పక్షి బొమ్మ. ఒకటి ఉన్న వెరైటీ ఇంకొక చోట లేదు. అలాగా రకరకాల వెరైటీలు అన్నీ ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఈ పైకి ఎక్కుతూ నడుస్తూ ఇలా చూడాలన్నమాట. చాలా ఉంది, ఇంకా చాలా పై దాకా ఎక్కాలి. బాగా పైకి వచ్చిన తర్వాత క్లౌడ్ ఫారెస్ట్ ఈ రకంగా ఉంది. ఇదో వెరైటీగా పెట్టాడు. రాత్రి లైటింగ్ వస్తుంది అనుకుంటా. ఇది గ్లాస్ అనుకుంటాం కానీ గ్లాస్ కాదు, వాటర్ బ్లాక్గా అలా తయారు చేసి వాటికి ఆపోజిట్గా పెట్టాడు. బాగుంది. ఎన్ని వందల వెరైటీస్ ఉన్నాయో పూల మొక్కలు మాత్రం అద్భుతం. స్మృతి ఎవరనుకుంటా ఆమ్లెట్ కనిపించలేదు. ఏది కనిపించాలి? ఏది? ఇది క్రిస్టల్ మౌంటైన్. చాలా వెరైటీగా డిజైన్ చేశారు, చాలా బాగుంది.
ఇలా కింద దాకా కూడా చాలా బాగుంది, క్రిస్టల్ బాగుంది. మిర్రరా? ఓకే. ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు, ఇలా వర్షం పడుతూ ఉన్నప్పుడు గార్డెన్ లాగా. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. హోటల్కి దగ్గరలోనే స్ట్రీట్ అన్నమాట ఇది. బా లైటింగ్ తోటే అదిరిపోతుంది, లైటింగ్ స్ట్రీట్ అంతా కూడా. మేము ఉండే హోటల్ అంతా కూడా ఈ స్ట్రీట్లోనే ఉంటాము. లైటింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది, మామూలు కలర్ లేదు, ఇదంతా చాలా కలర్స్.